హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా ఆయన మా అన్నయ్య మా బాబు వెళ్తున్నాము జీకేబీకే ఎగ్జిబిషన్. ఇలానే వెళ్తూ వెళ్తూ జీకేబీకే వచ్చేసింది. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇదంతా తిరిగి వచ్చేసేలోపు అంతే. నాకేమో టైంపాస్ కాక చూడండి మార్నింగ్ అలానే లోపలికి వెళ్తూ పోయినాం. లోపలికి వెళ్ళిన వెంటనే ఇక ఇక్కడ పక్క కన్ఫ్యూజన్ ఫుల్. ట్రాఫిక్ వల్ల ఉండరు అక్కడ. ఇది చూడండి కాలేజ్ అవన్నీ ఉన్నాయి లోపలనే. మా బాబు చూడండి ముందరు ఎక్కడ పార్కింగ్ అన్నీ చూస్తూ ఉండ్రి. ఇక్కడ వెళ్ళాలా, ఇక్కడ ఉందా అనేసి ఫుల్ రష్. అసలు ఎక్కడ పార్కింగ్ చేయాలని అర్థం కావట్లే. సరేలే చూద్దాం అనేసి అలానే ముందుకు వెళ్ళడానికి మళ్ళీ ముందుకు బైక్ స్టార్ట్ చేసిండు మా ఆయన. ఇక మార్నింగ్ ముందరికి వెళ్తూ ఉంటే చూడండి మార్నింగే చూడండి ఎంతమంది ఉన్నారు. ఫుల్ రష్ ఆ రోజు. అలానే వచ్చేటప్పుడు పార్కింగ్ ప్లేస్ వచ్చేసింది. పార్కింగ్లో మా బాబుకు నా దగ్గర ఉండంటే లేదు, నా డాడీ వెంటనే ఉంటానని మా ఆయన వెంట వెళ్ళేశాడు. పార్కింగ్ ప్లేస్ దొరికింది. మా అన్నయ్య చూడండి ఇక్కడ ఎంత దూరం ఉంది, ఎక్కడ పోవాలి ఫస్ట్ అనేసి. మా బాబు వచ్చి ఇంకా వాడు డాడీ చెయ్యి అసలే ఇడబడు, ఏడికి బయటకు వచ్చినా చాలు. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళిన వెంటనే ఇక చూడండి ఇంట్రెస్ట్ ఇది. ఫస్ట్ స్టార్టింగ్ వస్తుంది కోళ్ళ ఫామ్ అనుకుంటా. కోళ్ళ ఫామ్ చూడండి ఎంత ఉన్నాయి. అలానే ముందరికి వెళ్తా ఇక అన్నీ అవే ఉండే. ఆ దాంట్ల గురించి కొన్ని ఉన్నాయి ముందర. దీంట్లో చూడండి ఏం లేదు, అసలు తీసేశారు. మేము లాస్ట్ రోజు వెళ్ళినందుకు కొంచెంమంది సేల్స్ కూడా చేస్తారు, తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటారు. అలానే ముందరికి వెళ్తా ఫిష్ ట్యాంక్ వచ్చేసింది. ఫిష్ అంటే నాకు కూడా తీసుకోవాలి, నేను కూడా వెళ్ళి తీసుకున్నా. ఫిష్ ట్యాంక్ చూడండి మా బాబు చూడండి ఎంత దాన్ని చేతి పెడితే కానీ అది కదలడం లేదు అసలు. ఇదేమో బాగుంది, ఎన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఇదేమో నా చెయ్యి అంటూ వస్తూ ఉంది. అలానే ముందరికి మా అద్దె ఫోన్ చేసింది. ఇంకా అలానే ముందరికి వెళ్తే జాలి వేసిండ్రు, ఎందుకో తెలియదు. చేతి వేస్తారు, లైటింగ్ కూడా పెట్టారు, తెలియదు దానివలన అనుకుంటా. ఇక అలానే ముందరికి వెళ్తూ ఉంటే ఇంకొకటి ఏమొచ్చిందంటే ర్యాబిట్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నది ర్యాబిట్. చూడండి అగ్రికల్చర్ గురించే చాలా ఎక్కువ